బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టాపిక్ ఏంటంటే, నేను చాలామందికి మొన్న ఫిట్‌నెస్ సంబంధించి చెప్పాను. చెప్తే కొంతమంది నెగెటివ్‌గా, కొంతమంది పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. కానీ కొంతమంది ప్రొఫెషనల్‌గా మేము ప్రొఫెషనల్స్ మాకన్నీ తెలుసు అంటున్నారు కదా! ఇప్పుడు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి మీకేమన్నా ప్రాబ్లమ్ తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళ కోసం నేను వీడియో మధ్యలో నుంచి ఆళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి, దాని సొల్యూషన్ కూడా చెప్తాను. దాని ప్రకారం మీరు చేద్దురు. తెలిసిన వాళ్ళు ఒక్కొక్క ప్రాబ్లమ్ చెప్తాను. దాన్ని బట్టి మీరు దాని సొల్యూషన్ చెప్తారని నేను భావిస్తున్నాను. చూడండి, ఇది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంటే. రన్నింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు కానిస్టేబుల్ గాని, ఎస్ఐ గాని, లేదంటే రెగ్యులర్‌గా రన్నింగ్ చేసే వాళ్ళకి గాని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంపార్టెంటే. దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మనకి నీ ఇక్కడుంటది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకు నీ ఉంది కదా! నీ డౌన్‌లో ఈ సైడు, ఈ సైడు 2 పక్కల పెయిన్ ఎందుకొస్తుంది? దానికి సంబంధించిన సొల్యూషన్ ఏంటి? మీకు తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొంతమందికి ఇటు సైడ్ పెయిన్ వస్తది. కొంతమందికి ఇక్కడ చిన్ బోన్ పెయిన్ వస్తది. ఇయన్నీ పెయిన్స్ కామనే. దీనికి సొల్యూషన్ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ కొంతమందికి నీ ఔట్ అయ్యిద్ది. ఈ నీ ఇటు నుంచి ఇటు జాయింట్ ఇదవుద్ది. జాయింట్ ఇదైనప్పుడు ఏం చేయాలి? ఇయన్నీ కూడా మీకు తెలుసు అనుకునే కొంతమంది, మీరు ప్రొఫెషనల్స్ అనుకునే కొంతమంది చెప్పండి. మరి కొంతమందికి తెలుస్తది. తెలియని వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను ఇది. తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా. తెలిసిన వాళ్ళ కోసం కాదు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొంతమందికి ఇట్లాగే మీరు పెయిన్స్ గాని ఏదన్నా ఉంటే ఆళ్ళకి గూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది ఈ వీడియో. దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. ఇదే కాకుండా ఈ రిస్ట్ ఉంది గదా! మీరు హెవీగా రన్ చేసినప్పుడు ఈ రిస్ట్ కూడా పెయిన్ వస్తది. ఇక్కడ స్వెల్లింగ్ వస్తది ఈ ప్లేస్‌లో. కొంతమంది లేడీస్‌కైతే నేను చూసిన ప్రాబ్లమ్ ఏంట్రా అంటే, ఆళ్ళు రన్నింగ్ చేసినప్పుడు ఈ కాలంతా వాసిపోయి, ఈ మోకాలు ఇంతలా వాసిద్ది. వాసి ఇదంతా కూడా కదపలేని పరిస్థితిలో ఉన్నారాళ్ళు. జెంట్స్ కూడా చాలా మందున్నారు. అందువల్ల నేను ఇచ్చే సొల్యూషన్ ఎక్కడెక్కడ పెయిన్ వస్తుందో నీకు? మధ్యలో ఇక్కడ, తర్వాత బ్యాక్ సైడ్ కింద, మీ దగ్గర, మీ పైన ఇదంతా. మొత్తం భయంకరమైన పెయిన్ తట్టుకోలేకపోతున్నాయి. పెయిన్ అయితే బాగా. ఇంకా నువ్వు చెప్పి ఐస్ రాసుకుని అదంతా రాసుకుని కొంచెం రికవర్ అయింది. నడుస్తున్నా కనీసం. పొద్దున అసలు నడవలేకపోయా బాగా మెట్ల. ఈ పెయిన్స్, ఈ లెగ్ గాని, కాలు గాని పెయిన్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. రన్నింగ్ కూడా చేయలేకపోతున్నారు. మనకి ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ మనకి బాడీ పెయిన్స్ వస్తున్నాయి. 100% కూడా కాళ్ళకి, టైస్‌కి తప్ప వేరే దానికి దేనికి రాదు పెయిన్స్. ఎక్కువగా కూడా ఈ పెయిన్స్, టై పెయిన్స్, ఈ క్రాస్‌గా వస్తాయి పెయిన్స్. దీనికి సంబంధించి నీ పెయిన్స్ అంటే నీ జాయింట్ ఔట్ అయినోళ్ళు ఏం చేయాలి? అది కూడా చెప్తాను. ఇది తొందరగా ఎవరికీ తెలీదు. మనం పరిగెడుతున్నప్పుడు జాయింట్ ఇది ట్విస్ట్ అయిద్ది. ట్విస్ట్ అయినప్పుడు ఆళ్ళు పరిగెత్తడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా ఎలా పరిగెత్తాలి ఏంటనేది చెప్తాను. ముందు జనరల్‌గా అంటే ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు ఈవెంట్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. తర్వాత మెయినోళ్ళ కోసం చెప్తాను. ఇప్పుడు వాన పడుతున్నా సరే ఈరోజు వీడియో చేయాలి, మీకు చెప్పాలన్న ఒక ఉద్దేశంతోనే వానలో కూడా చేస్తున్నా. మనకి మెయిన్‌గా ఇక్కడ ఈ పార్ట్‌లో గాని పెయిన్స్ వస్తున్నాయి అనంటే, మనం చాలా రోజులు బట్టి రన్నింగ్ చేయకోకుండా అప్పటికప్పుడు స్టార్ట్ చేయడం వల్ల వస్తాయి. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, స్వెల్లింగ్ వచ్చినప్పుడు గాని, పెయిన్స్ వచ్చినప్పుడు గాని ఐస్ పెట్టండి. డైరెక్ట్ పెట్టొద్దు. పాలిథీన్ కవర్‌లో పెట్టి పెట్టండి. ఒక డేకి ఒక 3, 4 టైమ్స్ పెట్టండి. మీకు రికవరీ అవుద్ది. ఒక హాఫ్ డే కొంచెం రెస్ట్ ఇచ్చి గ్రౌండ్‌కొచ్చేయండి. ఆపితే మళ్ళా వస్తుంది. అలాగే మనం అసలు ఏమీ ప్రాక్టీస్ లేకోకుండా సడన్‌గా వచ్చి రన్నింగ్ చేసి 1600 గాని, లేదంటే 2 కేఎం గాని, 5 కేఎం గాని ఏస్తా ఉంటాం. అప్పుడు ఈ ప్లేసుల్లో పెయిన్ వస్తది. ఈ ప్లేసుల్లో పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం చేయలేం దానికి. ఎందుకంటే మీరు ఒక్కసారి సడన్‌గా వచ్చి ఎప్పుడు రన్నింగ్ చేయనోళ్ళు ఒక్కసారిగా వచ్చి పరిగెడితే ఈ ప్లేస్‌లో ప్రెషర్ పడటం ఏంట్రా అంటే అప్పర్ బాడీ వెయిట్ ఉంటది. మీకు పొట్టుంటం గాని, లేదంటే ఏదైనా గాని మీకు అప్పర్ బాడీ వెయిట్ ఉండటం వల్ల ఈ వెయిట్ మొత్తం కాళ్ళ మీద పడతది. కాళ్ళ మీద ఏంట్రా అంటే ఈ జాయింట్ ఉంటది కాబట్టి జాయింట్ మీద పడి మీకు మెయిన్ ఇక్కడ జాయింట్ల దగ్గర పెయిన్ వస్తది. పెయిన్స్ రావడం వల్లే మీకు ఈ ప్లేసుల్లో పెయిన్ వస్తుంది.
అసలు దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా నేను చెప్తాను మీకు. ముందు పెయిన్స్ ఎందుకు వస్తాయో చెప్తాను, తర్వాత ఎక్సర్సైజ్ కూడా చెప్తాను. ఆ తర్వాత ఈ సైడ్ క్రాస్ వస్తుంది, తర్వాత ఈ చిన్ బోన్ వస్తుంది నొప్పి. ఇవన్నీ ఎట్లాగంటే మీరు పరిగెడుతున్నప్పుడు రన్నింగ్ కూడా ఇట్లా పెట్టి ఇట్లా వేస్తారు అడుగు మొత్తం ఇట్లా వేయటం వల్ల ఇది మొత్తం అదురుద్ది. అలా కాకుండా మీరు రన్నింగ్ చేసేటప్పుడు టో మీద చేయండి, సాధ్యమైనంత వరకు టో మీద చేయండి. ఈ టో మీద చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఈ ప్రెజర్ అనేది ఈ మోకాల మీద పడదు. మీరు వీటి మీద ప్రెజర్ పడతా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడతారు, ఈ మొత్తం బాగా పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ వచ్చినప్పుడు నేను చెప్పినట్టు ఐస్ పెట్టుకోండి. ఐస్ పెట్టుకున్న తర్వాత ఒక పూట రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ వచ్చేసేయండి. మీరు అట్లా కాకుండా ఇట్లా కాలు మీద వేసిన మరుక్షణం మీకు ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది. ఈ తగ్గవు, మీరు ఇట్లా వేసినంత కాలం తగ్గవు. మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ రన్నింగ్ అంటే ఇదే, ఇట్లా పరిగెడితేనే మీరు రేపు పొద్దున ఎంతసేపు పరిగెత్తినా సరే ఆల్మోస్ట్ ఈ కాళ్ళన్నీ టైట్ అయిపోతాయి. ఇవన్నీ కాళ్ళు టైట్ అయిపోవడం వల్ల స్టిఫ్గా పరిగెత్తగలరు. దీని తర్వాత బ్రీతింగ్ ఆగదు. బ్రీతింగ్ ఆగడానికి కూడా నేను చెప్తాను ఎక్సర్సైజ్లు ఏం చేయాలి ఏంటనేది. ఆ విధంగా మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల మేము పరిగెడుతున్నాం మేము వెళ్తున్నాం అని చేస్తున్నారు. కానీ మీరు పరిగెత్తేది అంతా పర్ఫెక్ట్ ఓకే, కానీ మీ పరిగెత్తే విధానంలో చిన్న చిన్న పొరపాట్లు రావడం వల్ల ఈ మోకాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లావు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కొంచెం పొట్ట ఉందంటే కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. పొట్ట తగ్గిందంటే ఆల్మోస్ట్ మీరు పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. ముందు పొట్ట మీద పడే ఎక్సర్సైజ్లు ఏంటనేది చూడండి, దాన్ని చేసిన తర్వాత కాళ్ళ మీదకి వెళ్ళిపోండి. మీరు కంటిన్యూగా రన్నింగ్ చేసినా మీకు ఉపయోగం ఉండదు. కంటిన్యూ రన్నింగ్ కాదు కావాల్సింది, రన్నింగ్తో పాటు మీ లెగ్ స్ట్రెంథింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను జిమ్లోకి వెళ్ళిన తర్వాత ఇవి చేస్తాం మనం లెగ్స్కి. మళ్ళీ ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టి ఇట్లా చేస్తాం. ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఉంటుంది. మీకు ఆ వీడియోస్ కావాలంటే నేను మళ్ళీ ఇంకోటి చేసి చెప్తాను. మీరు రన్నింగ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ చూసుకోండి. ఈ పాయింట్స్ చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈ పెయిన్స్ వచ్చినా సరే మీకు ఇక్కడ మోకాళ్ళు అప్పటికి పెయిన్ వస్తుందంటే మీ లెగ్ వీక్ అయినప్పుడు దానికి తగ్గ ఫుడ్ కూడా చెప్తాను నేను మీకు. అలాగా మీరు ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా చేస్తే ఈవెంట్లనే పర్ఫెక్ట్ కొడతారు. మీరు డైలీ ప్రాక్టీస్కి కూడా ఈజీగా రావచ్చు. మీరు ఎంతకాలం చేసినా రాదు. పెయిన్స్కి ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఐస్ పెట్టండి, ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఇది అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు చెప్తున్నాను, ఇది వర్షం పడుతుంది అందుకని షూ వేసుకు రాలేదు చూడండి, ఈ కాళ్ళకి మొత్తానికి మట్టి అంటుకొని అందువల్ల షూ వేయలేదు. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫాలో అవ్వండి. మీకు ఏదన్నా ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సనల్గా మెసేజ్ కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.